ధ్యాన గోవా స్వచ్ఛ గోవా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గోవాలో ఈ నెల 15-16 గోవా బీచ్లో జరగబోయే ధ్యాన కార్యక్రమాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న లింగారెడ్డి గారు మరియు ద్వారకనాథ్ గారు మన పిఎస్ఎస్ఎం ఫౌండేషన్ నుండి పిఎస్ఎస్ఎం ఫామ్ అవ్వక ముందు నుంచి పత్రిసార్తో సాంగత్యం చేస్తూ ఎన్నో అద్భుతమైన విషయాలు, ఎంతోమంది మాస్టర్స్తో మెసేజ్ కూడా రిసీవ్ చేసుకున్న ద్వారకనాథ్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం లింగారెడ్డి గారు. వెల్కమ్ టు ధ్యాన గోవా. థ్యాంక్ యూ. స్వచ్ఛ గోవా. ఎస్ సార్. ఏంటి సార్, గోవాలో అంటే ఎంజాయ్మెంట్ కోసం వెళ్తారు, ఇదేంటి మీరు ఎంటర్టైన్మెంట్ పెట్టారు, ఎందుకు వచ్చింది ఐడియా? లైక్ దిస్ అంటారు కదండి, ఎవ్రీ కాయిన్కి ద టూ సైడ్స్ అని. ఒక సైడ్ ఎంటర్టైన్మెంట్, ఒక సైడ్ ఏమో ఆధ్యాత్మికం. రైట్. గోవాలో యాక్చువల్లీ మేము లాస్ట్ 2 years నుంచి పనిచేస్తున్నాం అక్కడ. మేము 2 years 2 years నుంచి ఎన్నో ఆర్గనైజేషన్స్కి, లైక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కానీ, కాలేజెస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, చాలా మందికి మేము క్లాసులు తీసుకున్నాం అక్కడ ఉండి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మేము ప్రతి ఏడాదికి వెళ్ళి బుద్ధ పూర్ణిమ ప్రోగ్రామ్ కూడా చేసాం అక్కడ మేము. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ సీఎం గారు బాగా కోఆపరేట్ చేశారు మాతో పాటు. గోవా సీఎం గారు ఆయన వచ్చారు కూడాను. ఆయనకి మనం అంతా పిఎస్ఎం నుంచి వి గేవ్ ఎ బుక్ ఇన్ ద నేమ్ ఆఫ్ సీతాయానం. ఆ బుక్ చూసి ఆయన చాలా ఇంప్రెస్ కూడా అయ్యారు. సో గోవాలో మీరామారి బీచ్ అని ఉంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అండి. దాని దగ్గర మనోహర్ పర్రికర్ గారని ఎక్స్ సీఎం ఆఫ్ గోవా, ఆల్సో ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చాలా వెరీ డౌన్ టు ఎర్త్ లో మంచి పర్సన్. ఎలాగంటే ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆయన సీఎం ఉన్నప్పుడు స్కూటర్ వెళ్ళేవారు ఆఫీస్కి. సీఎం ఉండి కూడా. సో అటువంటి మనిషి అన్నమాట. సో ఆయన పేరు మీద ఆయన బాడీ వదిలేశారు. ఆయన పేరు మీద మనోహర్ పర్రికర్ స్థలాన్ని కట్టారన్నమాట. ఆయన రిమెంబరెన్స్ మీద, ఆయన మెమరీ మీద గోవా ఆన్ మీరామారి బీచ్ మెమోరియల్ హాల్. అది మెమోరియల్ హాల్ ప్లస్ చాలా కల్చరల్ కూడా యాక్టివిటీస్ వస్తూ ఉంటాయి అక్కడ. అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ హాల్ అండి. సో మేము వెళ్ళినప్పుడు ఆయన హాల్ మాకు ఆయన గవర్నమెంట్ వాళ్ళు సీఎం గారి ఆధ్వర్యంలో దే గివ్ ద హాల్ టు అస్ టు అని అన్నారు కూడాను. ఇన్నేళ్లలో కట్టాము మేము, ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఏ పర్పస్కి అయితే ఈ హాల్ వాడాలో దానికే మీరు వాడుతున్నారు, ఐఎమ్ సో హ్యాపీ అని అన్నారు. సో అక్కడికి వెళ్ళి మేము వీ యూస్ టు కండక్ట్ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఆన్ ఎవ్రీ ఫుల్ మూన్ డే. ప్రతి నెల వెళ్ళేవాళ్ళం అక్కడికి, మేము అక్కడ చేసేవాళ్ళం. అండ్ బుద్ధ పూర్ణిమకి కూడా చేసాం అక్కడ మేము. లాస్ట్ ఇయర్ బుద్ధ పూర్ణిమలో వీ హ్యాడ్ 3-day ఫంక్షన్ దేర్. సో అక్కడ లోకల్స్ కూడా చాలామంది మాతో పార్టిసిపేట్ చేశారు, జాయిన్ అయ్యారు మాతో పాటు, ఎందుకంటే లోకల్స్ కోసమే. సో అందరికీ యూజువలీ గోవా అనగానే డిఫరెంట్ ఎంజాయ్మెంట్కి వెళ్తాం మనం. మీరు ఇంకో కాయిన్ చూపిస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ కూడా. ఎంజాయ్మెంట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ఎన్లైటైన్మెంట్. పత్రిసారి చెప్పారు కదా సార్, అదే ఎంజాయ్మెంట్ అనే దానికి సరి అయిన ఎంజాయ్మెంట్ ఎన్లైటైన్మెంట్తో మాత్రమే సాధ్యం. కరెక్ట్. వండర్ఫుల్ సార్. సార్ మరి అక్కడ లాంగ్వేజ్ ఏంటి, ఏ లాంగ్వేజ్లో మీరు ప్రచారం చేస్తున్నారు, మీరు మరి ఇంకా దాని గురించి చెప్పండి. ఎస్ సార్, ఈ ధ్యాన గోవా కాన్సెప్ట్ కాయిన్ ఎలా అయిందంటే, మనం భారతదేశంలో చాలా స్టేట్స్లో చేసాము, సో గోవాలో కూడా ఎందుకు చేయకూడదు అని దాని వెనకమాల మనకి 1990s స్టార్టింగ్లో నెల్లూరు దగ్గర బీచ్లో ప్రతి పౌర్ణమి ధ్యానం చేసేవాళ్ళని విన్నాం పత్రిసారు వాళ్ళు స్టార్టింగ్. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని గోవా బీచ్లో ఎందుకు చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనతో స్టార్ట్ అయిన ప్రాజెక్టే ఇది ధ్యాన గోవా. అంటే మీరు గోవాకి వెళ్ళినప్పుడు వచ్చిందా, మామూలుగా ఇక్కడ ఉన్నప్పుడే వచ్చింది? 2021 బుద్ధ పౌర్ణమి పిరమిడ్ వ్యాలీలో జరిగింది. అక్కడ గోవా వాళ్ళు కొంతమంది రావటం జరిగింది, వాళ్ళని కలవటం, అప్పుడు అక్కడ బీజం పడింది. ఓకే, గోవా వాళ్ళు కలవడంతో మీకు అది ట్రిగర్ అయింది. బీజం పడింది. అప్పుడు ఆన్లైన్లో జరిగేటి కదా సెషన్స్ అన్ని, ఒక 2 years ఆన్లైన్ జరిగాయి. తర్వాత 2023 జనవరి నుంచి ప్రతి పౌర్ణమికి వెళ్ళటం జరిగింది. అక్కడ వెళ్ళటం జరగటము మీరామారి బీచ్లోనే. సో అక్కడ గోవా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఆయన మనోహర్ సార్ చెప్పినట్టు మనోహర్ స్మృతి స్థల్ అని కట్టారు. సో శ్రీ మనోహర్ స్మృతి స్థల్. అక్కడ ఏం చేశారంటే, వారు ఎట్లయితే ఈజిప్ట్లో పిరమిడ్ కట్టారో ఆ రోజుల్లో రాజులకి, ఈయన కూడా ఒక గొప్ప పర్సనాలిటీ కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే సమాధి మీద పిరమిడ్ కూడా కట్టారు వీళ్ళు. వావ్.
పిరమిడ్ కట్టి ఒక పెద్ద క్రిస్టల్ పెట్టారు. చాలా రెడీగా ఉంది మన కోసం యాక్చువల్లీ. Yes. సో ఆ కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగింది అది అది actually? కట్టి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయింది. అంటే 2023కి 5 ఇయర్స్, అంటే ఆల్మోస్ట్ 2018 నుంచి స్టార్ట్ చేశారు, 1920లో అయిపోయింది. అంటే పిరమిడ్ కట్టి ఆ ఎనర్జీ అంతా అక్కడ సెట్ అయిన తర్వాత మనం వెళ్ళబడ్డాం. అది అవును సార్. యాక్చువల్లీ మనకి ఒక బుఫే లాగా సో ఇచ్చారు. మరి అక్కడ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ లో మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తారు? ఇంగ్లీష్, యూజువల్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ అండి. హిందీ అండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అండి. లోకల్ కొంకణి లాంగ్వేజ్ ఉంది, కానీ ఎక్కువ అక్కడ ఉండేది మహారాష్ట్రియన్స్ అన్నమాట. అంటే మరాఠీ స్పీకింగ్ పీపుల్ యాక్చువల్లీ అక్కడ. కాబట్టి హిందీ ఈజీ అవుతుంది. హిందీ ఈజీగా అవుతుంది అక్కడికి. అంటే మనం ఆ హైదరాబాద్ కిచిడి హిందీ నడుస్తుందా? నడుస్తుంది. ఓకే. అండ్ క్వైట్ ఎ ఫ్యూ అక్కడ లోకల్ డాక్టర్స్ కూడా వచ్చారు మాతో పాటు, కలిశారు. అండ్ కొంచెం సైంటిస్ట్ కలిశారు. వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి దే హవ్ కమ్ అండ్ జాయిన్డ్ అస్. అక్కడ డమనాథ్ గారు అని ఇంకో ఆయన ఉన్నారు. ఈజ్ ఏ క్వైట్ ఎ సీనియర్ పర్సన్ అండ్ వెరీ వెల్ కనెక్టెడ్ ఆయన అందరితో, లోకల్గా ఆయన కూడా మహారాష్ట్రియన్ యాక్చువల్లీ, బట్ సెటిల్డ్ ఇన్ గోవా. ఆయన గోవన్ అనుకోండి, ఆయన పుట్టి పెరిగింది గోవాలోనే అన్నమాట ఆయన. సో ఆయన ద్వారా ఆయన కోఆపరేషన్ వల్ల కూడా మనకి చాలా అక్కడ సపోర్ట్ దొరికింది. ఇప్పటిదాకైతే అది ఒక చిన్న ఎలాగైతే రిపుల్ మూమెంట్ అంటాం కదా, చిన్న మూమెంట్ స్టార్ట్ అయ్యి అది కొంచెం పెద్దగానే అయింది. ఇప్పుడు లాస్ట్ బుద్ధపురం చేసినప్పుడు బాగా పబ్లిక్ అర్థమైంది. అండ్ పీపుల్ జాయినింగ్ అస్ నౌ. దే హావ్ రిక్వెస్టెడ్ అస్ టు కమ్ అండ్ అగైన్ చేయమన్నారు, వాళ్ళే పిలిచారు. స్టార్టింగ్ పౌర్ణమి ధ్యానానికి మీ అంతటా మీరు వెళ్ళి చేశారు, ఇప్పుడు ఇన్విటేషన్ వాళ్ళే ఇస్తున్నారు. వావ్. ఇంక్లూడింగ్ డేట్స్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసి చెప్పారు. అవునండి, ఎందుకంటే వీకెండ్ అది, హాలిడేస్ 2 రోజులు కాబట్టి ఇట్స్ ఐడియల్ థింగ్. రావడానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అక్కడికి, గోవాకి. సో అన్నీ కలిసి వచ్చాయి సార్ మనకి. దాంతో అక్కడ పెడదామని అక్కడ ఈవెన్ లోకల్ పాలిటీషియన్స్ ఆల్సో ఆర్ సపోర్టింగ్ అస్. సో అన్ని విధాలా అక్కడ, అంటే దాని ఏమంటారంటే డెమోగ్రఫీస్ అన్ని బాగా మనకు సూటబుల్గా ఉన్నాయి అన్నమాట. సార్ మరి వెజిటేరియనిజం అంటే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు సార్ మరి? సో వీ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ మెడిటేషన్ అండ్ స్వాధ్యాయం, సాగత్యం, అలా అది మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో కొంతమంది మానేస్తారు వాళ్ళంతట వాళ్ళే. అది ఐ థింక్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్ మనకి. అంటే మనం వాళ్ళంతటా వాళ్ళు ట్రూత్ని అర్థం చేసుకునే ఎనర్జీ రేజ్ చేసుకునే టూల్స్ని ఇస్తున్నారు. కరెక్ట్. వండర్ఫుల్ సార్. సో చెప్పండి, మరి 3 ఇయర్స్ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈజిప్ట్ పిరమిడ్ నిర్మించారు కానీ ధ్యానం చేయలేదు. ఏదో శవాలు దాచిపెట్టుకోవాలి, మళ్ళీ నేను వస్తే పని చేస్తుందని విన్నాం. ఇక్కడ కూడా అంతే, ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే, బీచ్ అంటే ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు. ఇప్పుడు పత్రిసారి వెళ్ళి అక్కడ ఫ్లూట్ మెడిటేషన్ చేయించిన తర్వాత దాని విషయాలు బయటకు వచ్చినాయి. సో మీరు అక్కడ 3 ఇయర్స్ నుంచి ఆర్గనైజ్ చేస్తూ ఉంటే మీరు ఏం గమనించారు, ఏం నేర్చుకున్నారు? ఎస్ సార్. సో మనం గమనించింది ఏంటంటే, ఇప్పుడు గోవా మనకు ధ్యానానికి అత్యంత అనువైన ప్లేస్. ఏ విధంగా అంటే అంత 3 సైడ్స్ వాటర్ బాడీస్ ఉంటాయి, తర్వాత మీద అంతా ఫారెస్టే, జనాలు ఉండే తక్కువ. ఓకే, సో పొల్యూషన్ తక్కువ. ఆ తర్వాత ఆ అవతార పురుషుల్లో పరశురాములు వారు అక్కడ ఉండేవారంట, మిరామార్ బీచ్లో ఉండేవారంట. ఆయనది పెద్ద స్టాచ్యూ ఉంది అక్కడ, పరశురాముల వారు. ఉదయం సాయంత్రం రోజు హారతి ఇస్తూ ఉంటారు. పరశురాముని టెంపుల్ ఉందన్నమాట. టెంపుల్ ఉంది, తర్వాత ఆయన పెద్ద స్టాచ్యూ కట్టారు గవర్నమెంట్ వాళ్ళే. అది సార్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనోహర్ పారికర్ దగ్గర పిరమిడ్ కట్టారో, ఎప్పుడైతే మనం దాన్ని యూటిలైజ్ చేస్తున్నామో పబ్లిక్ బెనిఫిట్ అవుతుందని చెప్పేసి దాని పక్కనే ఇంకో పెద్ద పిరమిడ్ కడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళే, 140x140 పిరమిడ్ మిరామార్ బీచ్ లో. వావ్, వండర్ఫుల్. దేర్ ఓన్ ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్స్ తో. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సార్. ఇండియా, మన ఇండియాలో ఫస్ట్ స్టెప్ జరిగింది, గవర్నమెంటే ముందుకొచ్చి కన్స్ట్రక్ట్ చేయడం. గ్రేట్ సార్. అది 140x140. దాన్ని మనం కవరేజ్, అంటే మనం చాలా బాగా అందరికీ తెలియజేయాలి, ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయాలి దీన్ని. కరెక్ట్. వావ్. సో అక్కడ చేసిన వర్క్ పిరమిడ్కి దారి తీసింది. ఎస్ సార్. ఇంకా సార్ అలాంటివి? సో అక్కడ 13th సెంచరీలో కదంబ కింగ్డమ్ వాళ్ళు కట్టినటువంటి శివుడి టెంపుల్ ఉంది, శివాలయం అని. చాలా డీప్ ఫారెస్ట్, సంవత్సరం అంతా వాటర్ ఫాల్ నడుస్తుంటుంది. అక్కడ కూడా కొన్నిసార్లు మెడిటేషన్ క్యాంప్ చేయడం జరిగింది. తర్వాత మనం గోవాలో ఈ 3 ఇయర్స్లో అన్నీ కవర్ చేసాం. స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ ఆఫీసెస్, పోలీస్ డిపార్ట్మెంట్, NIO నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సైంటిస్టులు, తర్వాత CM ఆఫీసు, ఎక్కడ వీలైతే అక్కడ అన్నీ కవర్ చేసాం. తర్వాత బీచెస్, పబ్లిక్ ప్లేసెస్.
సో విస్తృతంగా స్ప్రెడ్ చేయడం జరిగింది. అంటే మొత్తం గోవా అంతా ధ్యాన ప్రచారం జరిగింది. జరుగుతూ ఉంది, జరగబోతుంది. అంటే అక్కడ ఫామ్ అయ్యారా లోకల్ ఉన్నారు, పిఎస్ఎస్ఎం గోవా ఉన్నారు. అంటే ఒక ఆర్గనైజేషన్ గా రిజిస్టర్ కాలేదండి, మెడిటేటర్స్ అంటే లేబుల్ పిఎస్ఎం పని చేస్తున్నారు ఉన్నారు. అంటే పిఎస్ఎం గోవా కాలేదు, లేదు, ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. పిరమిడ్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఐడియా వస్తుంది ఆర్గనైజ్డ్ వేలు ఉండాలని. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఇస్ కూడా కాదంబా. మీకు తెలిసే అనుకుంటాను, కాదంబా ఇస్ ట్రీ ఇన్ బృందావన్. కాదంబా ట్రీ కాదంబా ట్రీ అని బృందావన్లో ఉంది. ఎప్పుడైతే కృష్ణుడు బట్టలు దోచేశాడో ఆ చెట్టు మీదే ఉంది, ఆ చెట్టు మీదనే ఉన్నాడు, ఆ చెట్టు మీద బట్టలు తీసుకొని అక్కడ ఉన్నాడు. ఇంకోటి ఏమంటే ఎప్పుడైతే ఆ విషసర్పం అయితే ఉండిందో, ఆ విషసర్పం ఉండి వాసుకి అంత విషయం చెప్తుంటే ఆ చంపింది కూడా, ఆ దుంకింది కూడా ఆ కాదంబా చెట్టు నుంచి దుంకారు కృష్ణుడు గారు ఆ జమానాడు. అప్పుడు అది ఉంది అక్కడ. అంటే ఇప్పుడు ద లోకల్ ట్రాన్స్పోర్ట్ కాదంబా ట్రాన్స్పోర్ట్ ఆ పేరు మీద నడుస్తున్నారు అన్నమాట. అంటే అందరూ స్పిరిచువల్ నేమ్స్ ఉన్నాయి, స్పిరిచువల్ ప్లేస్, ఇట్ ఇస్ నాట్ కమింగ్ అవుట్. ఇంకోటి ఏమంటే అక్కడ ద ఓల్డెస్ట్ చర్చ్ సెయింట్ జేవియర్స్ అని దగ్గర ఒక 800 ఏళ్ల పాత డెడ్ బాడీ ఉంది. ఇప్పుడు కుళ్ళిపోయే బాడీ అది. ఇట్ ఇస్ స్టిల్ ఎలా ఉందో బాడీ అలాగే ఉంది. మొన్న అబౌట్ 6 months బ్యాక్ దాన్ని ఎక్స్పోజ్ చేశారు. వన్స్ ఇన్ 10 years బాడీ బయట తీస్తారన్నమాట. ఎక్కడ పెట్టారు సార్ ఆ బాడీని? సెయింట్ జేవియర్స్ చర్చ్ లో పెట్టారు, ఓల్డ్ గోవాలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎవరిది ఆ బాడీ? సెయింట్ జేవియర్స్ ఆయనదే. ఆయన పేరు మీద ఇంత ఫేమస్ అయిందన్నమాట ఈ చర్చిలు ఇవన్నీ తన పేరు మీదనే కదా. ఇప్పుడు జంషెడ్పూర్ జేవియర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, అది ఆయన పేరు మీదే. సెయింట్ జేవియర్స్ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ గోవాలో ఉంది, ద ఓల్డెస్ట్ కాలేజ్ ఆయన పేరు మీదే. సో ఇవన్నీ ఆయన పేరు మీద ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి వరల్డ్ వైడ్ గా తన పేరు స్ప్రెడ్ అయింది. కానీ తన బాడీ ఫ్రెష్గా ఉండడం అంటే దాని మీద ఏమైనా రీసెర్చ్ చేశారు సార్? ఎన్నో. ఇప్పుడు మీరు సెయింట్ జేవియర్స్ గోవా టైప్ చేయండి, మీకు వాల్యూమ్స్ ఆఫ్. సో గోవా అంటే మనం ఎంటర్టైన్మెంట్ మనకి ఎందుకులే అనుకున్నాం, కానీ ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయని మనకు తెలియదు. ప్లస్ వరల్డ్స్ బ్యూటిఫుల్ దూద్సాగర్ ఫాల్స్ అక్కడే ఉన్నాయి. అంటే ఈ సీజన్లో మాన్సూన్స్లో వెళ్ళామంటే పాల నదులు అంటాం కదా, యూ కెన్ సీ పాల నదులు పారడం. సో అందుకే ఆగస్టులో ఎంచుకున్నారనమాట. ఓకే, ఇంకా మీరేం చెప్తారు? గోవా గవర్నమెంట్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ గారు, ఆయన బై ప్రొఫెషన్ ఆయుర్వేదిక్ డాక్టరు, వెజిటేరియన్, తర్వాత యోగా మెడిటేషన్ అన్ని చేస్తారు ఆయన. సో ఆయన ఇట్లా పిరమిడ్ కింద మెడిటేషన్ చేస్తారని ఫస్ట్ టైం విన్నారు ఆయన. మన స్పిరిచువల్ రియాలిటీని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం చూసి, సో ఇది పబ్లిక్కి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆయనే అప్రూవరు. సో ఆరే అప్రూవ్ చేసి 12 crores తోటి ఆ పిరమిడ్ కట్టిస్తున్నారు. గ్లాస్ పిరమిడ్ వస్తుందండి బీచ్లో. సో ఆ సైజులో గ్లాస్ పిరమిడ్ వస్తుంది, మనకి మెడిటేషన్ చేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడు మెడిటేషన్ సెషన్స్ కావాలన్నా గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు. రవీంద్ర భారతిలో చేసాము. గోవాలో ఏంటంటే అడ్వాంటేజ్, మనమంటూ సొంతంగా ఏం ఓన్ చేసుకోలేము, అంతే గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. సో ఏదైనా గవర్నమెంట్ చేయాల్సిందే అక్కడ. ఇంకా బెటర్గా సార్, మనం వెళ్ళి అదాన్ని వాళ్ళు రెడీమేడ్ ఎవ్రీథింగ్ ఉంటుంది, మనం వెళ్ళి సెషన్ తీసుకొని వస్తాం, అంతే సార్. అది ఫ్యూచర్ అంతా అలా రావాలి. మరి ఇప్పుడు ఇండియా వరల్డ్ వైడ్గా అలా వస్తే మనం ఈజీగా అయిపోతాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు పత్రి సార్ కార్డినల్ ప్రిన్సిపల్ పెట్టారు కదా, ఆధ్యాత్మిక ప్రచారానికి డబ్బుతో సంబంధం లేదని. ద డే హ్యాస్ కమ్ నౌ. అంతే, ఇప్పుడు రివర్స్ అవుతుంది. వాళ్ళే మనకి ఇస్తున్నారు డబ్బు, అంటే పిరమిడ్ కట్టిస్తున్నారు, వాడుకోండి అని. మరి మనం ఒక్కొక్కప్పుడు దానికోసం కూర్చొని సంకల్ప ధ్యానాలు చేసి ఫండ్ గ్యాదర్ చేసి, వావ్, ఇట్స్ గ్రేట్ అసలు. అంటే ఒక హిస్టరీ అయితే క్రియేట్ అవుతుంది మన పిఎస్ఎస్ఎంకి. మనం పరికర్ గారి మెయిన్ రోడ్ మీద ఉందన్నమాట. సో ప్రతి టైం ఫుల్ ముందుకు వెళ్తాం కదా అక్కడికి, ప్రోగ్రామ్ చేసినప్పుడు బయట పుట్టే పోస్టర్ అన్నమాట ఇవాళ ఉందని. అది చూసి చాలా మంది వచ్చారు లోపలికి, టూరిస్ట్. బీచ్ నుంచి రోడ్డు వెళ్తూ ఉంటారు, చూసి లోపలికి వచ్చి మాతో కూర్చొని మెయింటైన్ చేశారు. అంటే ఎప్పుడు టూరిస్ట్ వరల్డ్ వైడ్గా టూరిస్ట్ వస్తూ ఉంటారు కాబట్టి మనం ధ్యాన జగత్కి ఒక అల్టిమేట్ ప్లేస్ని ఎంచుకున్నారు మీరు. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తారు కదా. వరల్డ్ అండి, అది వరల్డ్ వస్తారు. సో మరి ఇన్ని సంవత్సరాలు చేశారు కదా, ఈ ఇయర్ ప్రత్యేకత ఏంటి? ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్? ఆగస్ట్ 15, 16. ఆగస్ట్ 15 అంటే మనకు ఫ్రీడమ్ కదా, ఇండిపెండెన్స్.
సో భారతదేశానికి వచ్చింది. సో మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందా లేదా ఆత్మ స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఏం చేయాలనేది అది స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట. ఎస్ సార్. ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఎస్. తర్వాత మన పిఎస్ఎస్ఎం ఎవరైతే ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారో సో వారంతా వస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి. తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి గోవా సీఎం, గవర్నర్ వారు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా రాబోతున్నారు. తర్వాత మనం అందరం ఈ ప్రోగ్రామ్ చేసి ఆ మెడిటేషన్ చేయటం వల్ల ఆ పిరమిడ్ కూడా తొందరగా నిర్మాణం జరిగే ఇప్పుడు చేసే మెడిటేషన్ కార్యక్రమం అంతా కూడా పిరమిడ్ తొందరగా రావడానికి ఎనర్జైజ్ చేయబోతున్నాం. అవునండి. వావ్. అది సార్. సో అట్లా మనం ఫండ్ ఇవ్వాల్సింది కూడా ఏం లేదు, మనం వెళ్ళేదా అందులో పార్టిసిపేట్ చేసి రావాలి. అంతే టు గివ్ అవర్ ఎనర్జీ అండ్ థాట్. కరెక్ట్. అంతే సార్. అక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా అండి చాలా రీసెర్చ్ చేస్తారు చాలా దీని గురించి. అంటే జస్ట్ కట్టాలి కదా అని కట్టలేదు, చాలా రిసర్చ్ చేశారు. రిసర్చ్ చేసి దాని మీద రీసెర్చ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చేస్తున్నారు. గవర్నమెంట్ అంటే అంత ఈజీగా బ్లైండ్ గా చేయడానికి లేదు కదా సార్. అవునండి. వాళ్ళు ఎన్నో దే ఆర్ ఆన్సరబుల్ టు మెనీ పీపుల్. Yes. వండర్ఫుల్. చెప్పండి సార్, ఎప్పుడెప్పుడు ఏ డేట్స్లో జరగబోతుంది? ఎస్ సార్. ఆగస్ట్ 15 and 16. సో మార్నింగ్ మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది బీచ్లో 6 to 8. దెన్ ఆ రోజు శాఖాహార ర్యాలీ చేస్తున్నారు. తర్వాత ఈవినింగ్ నుంచి ఫుల్ నైట్ కల్చరల్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, మెడిటేషను, తర్వాత రకరకాల మాస్టర్స్ యొక్క స్పీచెస్ ఉన్నాయి. డాక్టర్స్ కూడా వస్తున్నారు. తర్వాత లోకల్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తారు. తర్వాత మనకి గోవా మెడికల్ కాలేజ్లో కూడా ఒక పిరమిడ్ రాబోతుంది. అక్కడ కూడా మనకు తెలిసిన డాక్టర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మెడిటేషన్ నేర్పించడం జరిగింది. సో మనకు ఉత్తరోత్తర ఏంటంటే మన గోవాని ఒక ఇంటర్నేషనల్ డెస్టినేషన్, అది ఆల్రెడీ ఉంది, దాన్ని ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ చేయాలనేది మన యొక్క ఉద్దేశం. ఏదైతే మన ఉన్నాయో ఆదేశం లైక్ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, అవి అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది మన ఆలోచన. వండర్ఫుల్. ఎంజాయ్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఎన్లైటన్మెంట్ హబ్గా తయారు చేయాలి. ఎస్ సార్. అల్టిమేట్ 15th, 16th ఆగస్ట్. ఎస్ సో 2 రోజులు ఫుల్ డే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎస్ సార్. సో అక్కడ వెదర్ అంతా ఎలా ఉంటుంది సార్? మరి హెవీ కోల్డా? అంతే. ఆగస్ట్ కొంచెం మైల్డ్ రెయిన్ పడుతుంది. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది. బీచ్లలో చూడటానికి కానీ తిరగటానికి కానీ, వాటర్ ఫాల్స్ ఉంటుంది, నేచర్ ఫుల్గా ఉంటుంది. రైట్. మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరూ. సో మరి దానికి అకామిడేషన్ కానీ వెళ్ళి రావడము, అక్కడ Yes, sir. అరేంజ్మెంట్స్ ఎవ్రీథింగ్ ఎలా Yes, sir. బుక్ చేసుకోవడం ఏంటి? వెన్యూకి దగ్గరలోనే కొన్ని హోటల్స్ మాట్లాడి పెట్టాము. ఒక యూత్ హాస్టల్ 2 హోటల్స్ ఉన్నాయి. చాలా తక్కువ బడ్జెట్లోనే 350 రూపీస్ to 500 రూపీస్ పర్ బెడ్ లెక్క ఇస్తారు వాళ్ళు. చాలా రీజనబుల్ అందుబాటులో ఉన్నాయి. సో ఎట్లా మనకు భోజనాలు తెలిసిందే, పిఎస్ఎస్ఎం అంటే భోజనాలు ఉంటాయి పుష్కలంగా. భోజనాలు మనం ఏర్పాటు చేస్తాం Yes, కాబట్టి sir. ఫ్రీ ఫుడ్. ఎస్ సార్. రైట్. అంటే ఫుడ్ మనం ఏర్పాటు చేస్తున్నామా? మనం అంటే గోవా వాళ్ళ సపోర్ట్ తోటి మనం చేస్తున్నాం. ఓకే. మన వాళ్ళే వస్తారు. అకామిడేషన్ కి మాత్రం నామినల్. నామినల్ ఎవరైతే ఇంకా రియల్ గా ఇబ్బందిగా ఉందో అటువంటి వాళ్ళకి సాయం చేయగలుగుతాము. ఓకే. ఓకే. సో అది ఎంతమందికి ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్? ఎంతమంది అయినా 300 to 500 పీపుల్ వరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్. అంతకన్నా ఎక్కువ వచ్చినా సంతోషమే. అదేంటంటే అది పబ్లిక్ ప్లేస్, బీచ్ ప్లేస్, కొన్ని వేల మంది వచ్చినా కూడా పడతారు అక్కడ, మనకి ప్రాబ్లం ఏం లేదు. రైట్. అంటే మన వైపు నుండి ఒక 300 అనుకుంటున్నారు. టూరిస్ట్ ఆ టైంలో ఎట్ ద మూమెంట్ ఎంతమంది అయినా రావచ్చు. ఎస్ సార్. అది టూరిస్ట్ స్పాట్ కాబట్టి డైలీ కొన్ని వేల మంది వస్తుంటారు అక్కడికి. సో వాకిన్స్ ఎక్కువ ఉంటారు. సో అట్లా మెడిటేషన్ జరుగుతుంది. తర్వాత బీచ్లో మనం మెడిటేషన్ చేసేటప్పుడు కూడా పబ్లిక్ కూడా చూసి వచ్చే ఆస్కారం ఉంది. రైట్. వెళ్ళడానికి మనకు ట్రైన్ అన్నీ ఫెసిలిటీ, ఉన్నాయి సార్. ఫ్లైట్ అవి. హైదరాబాద్ డైరెక్ట్ ఇప్పుడు ట్రైన్ ఉందండి మీకు. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ డైరెక్ట్ గోవా. గోవాకి ట్రైన్ వేస్తారు. అంటే మున్పు ఎలా ఉండాలంటే ఒక గుత్తకల వెళ్ళాల్సి వచ్చేది అన్నమాట. ఇప్పుడు అలా లేకుండా Direct. డైరెక్ట్ ట్రైన్ అండి. ఇక్కడ ఎన్ని అవర్స్ సార్? అది ఐ థింక్ అరౌండ్ 16 hours ఉంది. 16 గంటలు. ఓకేనే. ఓకే అండి. అది. డన్. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి సార్. బస్సు ఉంది, ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది, కార్లో వచ్చేవాళ్ళు కార్లో రావచ్చు. అట్లా రకరకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత అందరూ చాలా మంది ఇష్టపడతారు కూడా గోవా రావడానికి. సో ఈ విధంగా గోవా వచ్చి అటు ప్రాపంచికంగా ఎంజాయ్ చేయొచ్చు, బీచ్లలో చేయొచ్చు. తర్వాత ఇంకోటి, బీచ్లలో ఎందుకు జనాలు ఇష్టపడతారంటే నేను విన్నది ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందంట వాటర్ బాడీస్ దగ్గర. వాటర్ దగ్గర ధ్యానం. నిన్ననే ఒక సెషన్ తీసుకున్నాం మనం. 7 వీల్స్ ఆఫ్ లైఫ్, 7 చక్రాస్ మీద. స్వాదిష్టాన చక్ర ఈజ్ అ వాటర్ కదా. వాటర్ ఎలిమెంట్. మనం వాటర్ ఎలిమెంట్ దగ్గర ధ్యానం చేసినప్పుడు వాటర్ ఆటోమేటిక్గా గ్రౌండ్. అంటే వాటర్తో పంచభూతాలు అలైన్ అయి ఉంటాయి కదా అక్కడ. అవును సార్. పంచభూతాలతో అలైన్ అవుతాం కాబట్టి రియలీ ఇట్స్ వండర్ఫుల్. వాటర్ బాడీస్ దగ్గర మెడిటేషన్ అది చాలా పవర్ఫుల్ కూడా. అవునండి. వండర్ఫుల్. సో యువర్ మెసేజ్ సార్ ఫైనల్గా? మెసేజ్ అందరూ రాండి, అందరినీ ఇన్వైటింగ్ ఎవ్రీబడి రమ్మని.
let us have enjoying enlightenment. ఒక ఎంజాయ్మెంట్ ఎన్లైట్ చేసుకుందాం. ఎందుకంటే రజనీష్ గారు అన్నట్టు దట్స్ ఆల్ డాన్స్. ఎస్ ఎంజాయ్ మెడిటేషన్. ఎస్ మెడిటేషన్ అంటే సీరియస్నెస్ కాదు, కాదు. ఇట్స్ ఎ డాన్స్ అండ్ సాంగ్ అండ్ మ్యూజిక్. అది మన పత్రిక గారు కూడా అది చెప్పారు. ఆయన మంచి ఫ్లూట్తో మనందరినీ ఎన్నోసార్లు ఆదరించారు. కాబట్టి అందరు రాండి, తెచ్చుకోండి. వేరే ఎందుకంటే అందరూ ఆల్రెడీ నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి, పంజాబ్ నుంచి, గుజరాత్ నుంచి, ఢిల్లీ నుంచి. సో వేరే వాళ్ళని కలిసి ఒక ఛాన్స్ దొరుకుతుంది. వాళ్ళతో సజ్జసాగత్యం చేసేటట్టు ఉంటుంది. యూ కెన్ షేర్ ఎక్స్పీరియన్సెస్. డన్. పిఎస్ఎస్ఎం ఇండియా రిప్రజెంట్ చేయబోతున్నాం. అది వండర్ఫుల్. యువర్ మెసేజ్ అండ్ ఇన్విటేషన్. మిత్రులారా, అందరు రండి గోవాకి. సో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. మీకు వీలైనప్పుడు వెళ్ళి అక్కడ ధ్యాన ప్రచారం చేయండి. ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. సో గవర్నమెంట్ వారి యొక్క సపోర్ట్ ఉంది, మన లోకల్ వాళ్ళు, మన మెడిటేటర్స్ ఉన్నారు. సో అందరం కలిసి మన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఈ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, సో గోవా అనేది మనకు మంచి డెస్టినేషన్ ప్లేస్ అవుతుంది. సో ఆ ఇంటర్నేషనల్ హబ్ని మనం ఇంటర్నేషనల్ మెడిటేషన్ యాక్టివిటీస్కి యూటిలైజ్ చేసుకోవాలనేది మనందరి యొక్క ఆశయం, పత్రి సార్ యొక్క ఆశయం కూడా అదే. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్. ఇంతవరకు గోవా అంటే మనకెందుకు, నన్ను ఎన్నోసార్లు ఈవెన్ మా ఫ్రెండ్స్, ట్రైనర్స్, కౌన్సిలర్స్, సైకాలజిస్టులు అనేవారు. గోవాలో ప్రోగ్రామ్, మా జేసీఐ ప్రోగ్రామ్స్ కూడా గోవాలో పెట్టారు. గోవాలో ఏంటి అనుకున్నాం, కానీ ఇప్పుడు పర్స్పెక్టివ్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ విత్ ఎన్లైటన్మెంట్. The 3 E's. 3 E's will be there. Yes. And empower అయిపోయి వచ్చేస్తుంది. అంతే. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులకు. థ్యాంక్ యూ అండి. ఇది మిత్రులారా, విన్నాం కదా గోవా. ఒకవేళ గోవాకి ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళి ఉంటే ఇప్పుడు ఎన్లైటన్మెంట్ కోసం వెళ్ళాలి. నేనైతే ఇప్పటి వరకు గోవా అనే ప్లేస్కి వెళ్ళలేదు ఇప్పుడు ఈ జన్మలో అయితే. కాబట్టి ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అంటే అక్కడ మన పిఎస్ఎస్ఎం ఇండియా రిప్రజెంట్ చేస్తుంది. గవర్నమెంటే ఇంత సపోర్ట్ చేస్తూ పిరమిడ్ రావడం, మెడికల్ కాలేజ్లో పిరమిడ్ రావడం, ఇట్స్ ఎ గ్రేట్ హిస్టరీ. అంటే ఆధ్యాత్మిక శాస్త్రమే ఆరోగ్య శాస్త్రము అనే దానికి ఇక రీసెర్చ్ ప్రూవ్ చేసినట్టే కదా. కాబట్టి మిత్రులారా, మనందరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇండియా మనందరం వెళ్ళి అక్కడ మన ఎనర్జీని, మన నాలెడ్జ్ని, మన థాట్ పవర్ని, మన వర్డ్ పవర్ని అక్కడ ఆ పిరమిడ్స్ రావడానికి, మరింత స్ప్రెడ్ అవ్వడానికి వినియోగించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.